హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. జ్వరం వచ్చి తగ్గిపోయిన తర్వాత నోటికి ఏమీ రుచిగా ఉండదు కదా అండి. ఆ టైంలో మీరు ఇలాంటి రెసిపీని ట్రై చేయొచ్చు. లేదంటే ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు కానీ, ఏం వండాలో అర్థం కానప్పుడు కూడా దీనిని మీరు ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికి రుచిగా కూడా ఉంటుంది. రండి మరి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో పొట్టు ఒలుచుకున్నటువంటి వెల్లుల్లిని 15, 16 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకొని వీటిని గోల్డెన్ కలర్‌కి వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇందులోనే కాస్త జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసి ఇవి గోల్డెన్ కలర్‌కి వచ్చిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. నేను 6-8 వరకు ఎండుమిర్చి వేసుకున్నాను. వీటిని కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి వెల్లుల్లిని చిన్న రోట్లోకి తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఫ్రై చేసినటువంటి ఉల్లిపాయల్లోకి యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని కూడా ఇదే రోట్లోకి వేసుకొని దీనిని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని ఇదే మిశ్రమంలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తురుము కూడా వేసుకోండి. ఇప్పుడు దీనినంతటిని చేతితోనే రబ్ చేస్తున్నట్టుగా చక్కగా మిక్స్ చేసుకోండి. 1, 2 నిమిషాల పాటు రబ్ చేస్తున్నట్టుగా కలుపుకున్నారు అంటే మన ఇన్‌స్టంట్ కర్రీ రెడీ అయిపోతుందండి. అది కూడా ఎటువంటి కూరగాయలు వాడకుండానే. ఈ కర్రీ మనకు రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తింటున్నారు అంటే ఎంత తింటున్నారో కూడా తెలీదు. అంత కమ్మగా ఉంటుందన్నమాట. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.